బండి అయితే అయిపోయింది ప్రజెంట్ అయితే లోడింగ్. హాయ్ అని చెప్పు. బండి అయితే అయిపోయింది, ఫుల్ లోడింగ్ అయితే అయిపోయింది. వాతావరణం చూసుకుంటే చాలా దారుణమైన ఉంది పొజిషన్ చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే అటు ఏపీ సైడ్ అయినా ఇటు తెలంగాణ అయినా సరే వర్షాలు భారీగా ఉందని చెప్పేసి మనకి చూపిస్తున్నారు. న్యూస్లో అయినా సరే మనకి వాట్సాప్ దేనికి గ్రూప్ అయినా సరే హెచ్చరిక బాగానే ఇస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి గాలి తుమ్ములకి అరటికాయలైనా మొక్కజొన్న అయినా బొప్పాయి అయినా ఏదైనా సరే ఏదైనా సరే కొంచెం డేంజర్ విషయం. ఎందుకంటే వర్షం రావడం కంటే వడగాలి వానలు అలాగే వేగవంతమైన గాలి వల్లే మనకి పంట ఖరాబ్ అయ్యేది, గాలి వల్లే, వర్షం వల్ల కాదు. దయచేసి ఈ యొక్క మూమెంట్లో ఎవరైనా సరే బొప్పాయి పంట అయినా ఇతర ఏ పంట అయినా సరే జామ్ అయినా ఏదైనా సరే ఏది మన అరటి అయినా సరే వాటర్ అనేది కంటెంట్ తక్కువ ఇవ్వండి. వాటర్ కట్టడం కొంచెం ఆపండి దయచేసి. ఎందుకంటే వాటర్ కట్టడం ఆపేస్తేనే పంట కాపాడుకోదు. లేకుంటే బురదలాగా మీరు వాటర్ ఇస్తే కంపల్సరీ ఆ వాటర్ పడిపోయే అవకాశం ఉంటుంది. వాటర్కి బొప్పాయి పరం చెట్లు పడిపోయే అవకాశం కంపల్సరీ ఉంటుంది. సో మీకు చెప్పిందైతే అర్థమైందిగా. వాటర్ తగ్గించండి, ఎంత పొడిగా ఉంటేనే మనకి అంత మంచిది. ఎందుకంటే పరం చెట్లు పడిపోకుండా కాపాడుకోవచ్చు మనము. సో మీరు చూసాం మన యొక్క రేటు విషయానికి చూసుకుంటే నెంబర్ 15 ఏమో 4 నుంచి 5 రూపాయల కింద కటింగ్ అవుతుంది. అలాగే 786 మనం చూసుకుంటే అంటే రెడ్ లేడీ చూసుకుంటే 5 రూపాయలు 6 రూపాయలు 6 రూపాయలు కిందనే 5, 6, 4.5, 4 రూపాయలు కూడా. కారణం ఏంటి అంటే మీ యొక్క పంటలో ఉన్న కాయని బట్టి అంటే ఎలాగంటే కాకడికాయ అంటారు, అంటే చిన్న కాయలు, కేజీ కాయలు, 2 కేజీల కాయలు, 3 కేజీల కాయలు. కేజీ కాయలకేమో 3 నుంచి 4 రూపాయల దాకా పలుకుతుంది మార్కెట్ రేటు. అలాగే 5 రూపీస్ కాయలకేమో 2 కేజీల నుంచి 4 కేజీల దాకా అయితే ఉన్న వాటికైతే కొంచెం ధర ఎక్కువ పడుతుంది. అంటే ఫుల్ షైనింగ్ కాయ సైజు ఉంటే మంచి రేటు, లేకుంటే కొంచెం బిలో రేట్ అయితే పడుతుంది జరుగుతుంది. అలాగే పచ్చికాయల రేట్ వచ్చేసి మనకి 1.5 నుంచి 2.5 లోపు పచ్చికాయలు మార్కెట్ బట్టి, ఏరియాని బట్టి, ట్రాన్స్పోర్టింగ్ బట్టి నడుస్తుంది. ఓకే, మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరిన్ని కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన వీడియోస్ ఇంకా మీకు అప్డేట్ వస్తుంటుంది, ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకే, మరి ఉంటాం, మరి బాయ్ అండి.